అందరికీ హాయ్. ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేస్తున్నామండి. వెనిగర్ అమెజాన్లో తెప్పించాను నేను. తర్వాత ఇదేమో బేకింగ్ సోడా ఇక్కడ ఉంది. ఈ రెండింటితోటి అపిడ్స్ అంటారు, అపిడ్స్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ అవన్నీ ఆకుల మీద మేము చూసాం. అది ఇంకా ఫోటో పెడతాను మీకు. వీటితోటి ఒక ఎకరం కాబట్టి 300 గ్రాములు బేకింగ్ సోడా వేరా. ఇది లీటర్ తీసుకో, దాంట్లో వేద్దాం. ఆ డబ్బా ఇటీ అక్కకి డబ్బా 300 గ్రాములు అంటే అమ్మ పావు ఉంది దాంట్లో. సరిపోద్ది. ఒక డ్రమ్కి ఆ మోతాదు సరిపోద్ది. మేము ఇది ఫస్ట్ ప్రయోగమేనండి, ఊహగా చేయటమే. 15 లీటర్లకి 50 గ్రాములు వేస్తారని చెప్పారు. మేము ఈ మోతాదులో తీసుకున్నాము. అంటే తక్కువే ఉందిలేండి, వైట్ ఫ్లై ఉంది ఎక్కువ, తర్వాత ఎఫిడ్స్ ఉన్నాయి. ఎక్కడో ఒక చెట్టుకి మాత్రం సన్న పురుగులు ఏమంటారు వాటిని, పచ్చపురుగు ఉంది. అది ఇది పోయి డబ్బాలో పోయి అది పోయి మాట్లాడు, పర్వాలేదు. వీడు మా హీరో అండి, మా తోటకే హీరో, అమ్మ తోట హీరో వీడు. తలంచుకోకు. ఆ డబ్బా తీసుకో. ఇది ఎంత వేద్దామంటే ఒక 1/2 లీటర్ వేద్దాం. పోయి ఉన్నా పర్వాలేదు. నువ్వు చాటుకు పెట్టుకుంటే వీడియోలో ఎలా కనపడుద్ది. ఉండు, నురికి వస్తుంది చూడు. ఆ బేకింగ్ సోడాతో కలవడం వల్ల వచ్చినట్టుంది అట్లా. సరిపోదు చూడు, వచ్చింది కింద కనిపిస్తుంది కదా. ఊదు కొంచెం పట్టుద్ది అనుకుంటా. అది దాంట్లో పోసిపోయలేతే పవర్ మేడం ఇది. బేకింగ్ సోడా అంటే ఇది మనం ఫుడ్లో వాడుకునేది. దాని మీద లేబుల్ ఉంది చూడు. పోసి దీంట్లో పోసి మొత్తం ఎక్కువ వద్దాం. కొంచెం నీళ్ళు తీసుకో మా డబ్బాతో. దీంట్లోనే పోయి సపరేట్ కలుపుకున్నాం, అవసరం లేదు. ఇది కెమికల్ కాదు కదా, మనం ఇంట్లో వాడుకునే బేకింగ్ సోడా. ఆ కవర్ నీళ్ళు పడతాయమ్మా. పోసి ఏం కాదు, పోసి ఆ బ్లేడ్తో కలిపేసి చక్కగా. ఇంకా పోయి డ్రమ్లో పోసేవేగా, పోసేసి అడుగుని కరిగేట్టుగా కలుపు. అన్ని రకాల పురుగులు పోతాయి అన్నారండి. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోమని చెప్పారు. ఇప్పుడు మావాడు దీన్ని ట్రై చేస్తున్నాడు. 1/2 లీటర్ పడినట్టు అనిపించలేదు ఈ డబ్బా చూస్తుంటే. చాలా లైట్గానే ఉంది. ఫిడ్స్ కూడా ఒక్కదానికే వచ్చింది, ఒక మొక్కకి. మొన్న ఆకులు తెచ్చి చూపించింది అక్కయ్య నాకు. చాలు పోసి. బేకింగ్ సోడా, వైట్ వెనిగరు 2 కలిపి మిక్సరు. నేను రోజు చెప్తున్నా నీకు, ఆకులు అడుక్కు తడవాలి అని. ఆ ఎఫిడ్స్ అని ఏదంటున్నామో ఆ జబ్బు దేనికి ఉంది, ఆకు అడుగునుంది. నువ్వు పువ్వు అట్లా తిప్పి ఆ కింద నుంచి పైకని ఒకసారి. హడావిడి చేయకు, వీడికి వెళ్ళాలని తొందర అండి. 12ంటికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ లోపల వెళ్ళాలని తొందర, హడావిడి చేస్తాడు మందు కొట్టే టైంకి. ఓకే అండి, రిజల్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు.